Let us turn to Luke chapter 4, verse 13. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువు. When the devil had finished every temptation, he departed from the Lord till an opportune time. You know, this passage in Luke, this verse tells of something that many of us overlook in the temptation of the Lord Jesus Christ. And that is, Satan departed until an opportune time. యేసు ప్రభు వారు శోధించబడిన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో అపవాది చేత శోధించబడిన విషయాన్ని వాక్య భాగంలో ఉన్న ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే దీంట్లో చాలా మంది మనము విస్మరించే ఒక విషయం ఏమిటనంటే, కొంతకాలం ఆయనను విడిచిపోయాను, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను అనే మాట మనము దాని మీద మనం పెద్దగా ధ్యానం ఉంచం, దృష్టి పెట్టం. That means Satan did not completely go away. He temporarily retreated. He withdrew and he was waiting. దాని అర్థం ఏంటంటే, మరి శాశ్వతంగా యేసు ప్రభు వారిని శోధించడానికి అపవాది మానుకోలేదు, కానీ కొంతకాలం వరకు శోధించాడు. శోధించిన తర్వాత కొంతకాలము ఆయన వేచి ఉన్నాడు, కనిపెట్టాడు, లేదా మరి ఎదురు చూశాడు మరొకసారి శోధించడానికి. He was waiting for the next opportunity. మరొకసారి శోధించడానికి అవకాశం కోసం మరి ఎదురు చూస్తా ఉన్నాడు. It's very important for us to understand, because in this we can see some patterns of Satan's work in our own lives. కాబట్టి ఈ విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము. ఎందుకనంటే అపవాది కుయుక్తులు అని అంటారు కదా, అపవాది కుయుక్తుల్లో ఇది ఒకటి. అంత కొంతకాలం విడిచిపెడతాడు అపవాది మనల్ని. Now, when the police investigate a crime, they follow sometimes what is called as the fingerprints. మరి పోలీసు వారు ఏదైనా ఒక కేసుకు దర్యాప్తు చేస్తున్నప్పుడు వాళ్ళు వేలి ముద్రలు అనే అంశాన్ని వాళ్ళు పరిశీలన చేస్తారు. And they check the fingerprints and finally find the criminal. ఆ వేలి ముద్రల ఆధారంగా మరి నేరస్తుడు ఎవరో ఆ నేరస్తుడిని పట్టుకుంటారు. Similarly, when you look closely at some things that have happened in your lives, we can also begin to see the fingerprints of Satan. మన జీవితాల్లో కూడా మనము జాగ్రత్తగా మరి పోలీసులు నేర పరిశోధన చేసినట్టుగా పరిశోధన చేస్తే అపవాది యొక్క వేలి ముద్రలు మన జీవితాల్లో కనపడతాయి. So now from the Gospels, where do you see the Satan waiting for an opportune time to attack the Lord? మరి సువార్తల్లో ఎప్పుడు అపవాది యేసు ప్రభు వారిని శోధించడానికి మరి ఆయన అవకాశం కోసం అతను ఎదురు చూశాడు అనే విషయాలు మనం చూస్తాం. Through the religious leaders, he tried many times. మరి మత సంబంధమైన నాయకుల ద్వారా యేసు ప్రభు వారిని శోధించడానికి అపవాది చాలా సార్లు ప్రయత్నం చేశాడు. Matthew 16:1, the Pharisees and Sadducees demand a sign from heaven. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో మరి శాస్త్రులు, ఆ సద్దుకయ్యులు, పరిసయ్యులు పరలోకం నుంచి ఒక సూచన మాకు చూపించు అని అడిగారు యేసు ప్రభుని. On the surface it looks as if they just asked for the Lord to prove himself. మరి బయటికి మరి కనపడుతున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని నువ్వు ఆ దేవుడు లేదా దేవుడి కుమారుడు అని నిరూపించుకో అని అడుగుతున్నట్టుగా ఉంది. But here is the fingerprint. This is the similar temptation the Lord faced in the wilderness when Satan told him to turn the stones into bread. అయితే దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళు అడిగిన సూచక్రియ ఎటువంటిది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యంలో అపవాది చేత మరి శోధించబడ్డప్పుడు నువ్వు దేవుడి కుమారుడు అయితే నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పాడు కదా, మరి అదే రకమైన విషయం అక్కడ కనపడుతుంది. And you see throughout scriptures, these people relentlessly tried to corner the Lord Jesus Christ. They asked him about divorce. They asked him, is it right to pay taxes to Satan, taxes to Caesar? All this were traps. మరి వారి జీవితం అంతా మనం చూసినట్లయితే మరి పరిసయ్యులు, శాస్త్రులు, మత సంబంధమైన అధికారులు వారు ఎప్పుడు యేసు ప్రభు వారిని మరి విడాకుల మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి, మరి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా చెప్పండి అని ప్రతి విషయంలో యేసు ప్రభు వారిని శోధించడానికి ప్రయత్నం చేశారు. All this had the fingerprints of Satan. He was trying to work through all these people. ఈ అపవాది ఈ మనుషులందరి ద్వారా, మత సంబంధమైన నాయకులందరి ద్వారా మరి యేసు ప్రభు జీవితంలో పనిచేశాడు అనే ఆ వేలి ముద్రలు మనం అపవాది వేలి ముద్రలు చూస్తాం. And what was Satan's goal in all this?
వీటన్నిటిలోంచి అపవాది యొక్క లక్ష్యం ఏంటి? ఏమి సాధించాలని అపవాది కోరుకున్నాడు? To make the Lord Jesus act without the Father's direction. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడి నడిపింపు, తండ్రి అయిన దేవుడి నడిపింపు లేకుండానే యేసు ప్రభు వారు పని చేయాలి అన్నట్టుగా ఆ అపవాది ప్రయత్నం చేశాడు. Try to make the Lord compromise, even slightly, even once. చిన్న విషయాల్లో సైతం మరి యేసు ప్రభు వారిని రాజీ పడేటట్టుగా, అంటే దేవుడి చిత్తం అడగకుండా, దేవుడికి చెప్పకుండా చేయడానికి ఆయన పూనుకునేటట్టుగా చేసే విధంగా ప్రేరేపించారు. Satan also tried to work against the Lord through the crowd. మరి మనుషుల ద్వారా కూడా, అంటే జన సమూహం ద్వారా కూడా మరి అపవాది యేసు ప్రభు వారిని శోధించాడు. You know, in the cross, when the Lord Jesus hung on the cross, broken and bleeding, the crowds mocked him, saying, "He saved others. Let him save himself. If he is God's Messiah." మరి ఉదాహరణకు ఎలా శోధించాడంటే, యేసు ప్రభు వారు కల్వరి సిలువలో రక్తం ఓడుతూ ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు, వీడు ఇతరులను రక్షించాడు, వీడు రక్షించుకోలేడా అని హేళన చేశారు. You know, Luke 23:35 says that. లూకా సువార్త 23:35 ఆ మాట ఉంది. The same temptation in the wilderness. Come down from the cross, save yourself, prove who you are, act independently of the Father. మరి అదే విధంగా మరి అపవాది అరణ్యంలో కూడా యేసు ప్రభు వారిని మరి శోధించాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్పాడు. And the Lord did not come down. He stayed, he endured, and he finished the work. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా శోధించబడ్డప్పుడు మరి జన సమూహముల మాటలకి ఆయన అభ్యంతరపడి ఆయన సిలువ మీద నుంచి కిందికి దిగలేదు. ఆయన మనల్ని రక్షించే కార్యాన్ని సంపూర్ణం చేశాడు సిలువలో. Where else do you see Satan's fingerprints? ఇంకా ఎక్కడ మనము యేసు ప్రభు వారి జీవితంలో అపవాది వేలి ముద్రలు చూస్తాం? In Matthew 16:23, just before the cross, when the Lord Jesus said that he must go to Jerusalem and suffer and be killed, Peter took him aside and said, "Never, Lord, this will never happen to you." మత్తయి సువార్త 16:23 యేసుక్రీస్తు ప్రభు వారు తాను సిలువకు ఎక్కబోయే ముందుగా శిష్యులను సిద్ధపరచడానికి, నేను యెరూషలేము వెళ్ళబోతున్నాను, అక్కడ మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, నేను సిలువ వేసి చంపబడతానని చెప్పినప్పుడు పేతురు పక్కకు తీసుకుపోయి యేసు ప్రభువుని గద్దించడం మొదలు పెట్టాడు. ఇది జరగకూడదు, నువ్వు సిలువ ఎక్కకూడదని గద్దించడం మొదలు పెట్టాడు. Peter meant well. He loved the Lord Jesus Christ. పేతురు బయటికి మరి వాస్తవంగా అయితే పేతురు యేసు ప్రభు వారిని ప్రేమిస్తాడు. But at that moment, he was used as a vehicle by Satan. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుకున్న ప్రేమని మరి అపవాది ఉపయోగించుకొని యేసు ప్రభు వారిని గద్దించడం మొదలు పెట్టాడు. And how does the Lord answer him? He said, "Get behind me, Satan." మరి అప్పుడు అపవాది పేతురుతోటి యేసు ప్రభు అన్న మాట ఏమిటంటే, సాతానా నా వెనుకకు పో అని అన్నాడు. From this we understand Satan not only works through enemies, he works through people closest to us. అంటే దీని అర్థం ఏంటంటే, అపవాది మన జీవితాల్లో శత్రువుల ద్వారా మాత్రమే కాదు పనిచేసేది, మనకు దగ్గరగా సమీపంగా ఉన్న వ్యక్తుల ద్వారా కూడా మన మీద పనిచేస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. It can be a spouse who makes a suggestion that takes you away from God's will, not into God's will. మరి ఒకవేళ నీ జీవిత భాగస్వామి అయి ఉండవచ్చు, నువ్వు దేవునిలో ఉంటే నీ జీవిత భాగస్వామి నీకు ఒక సలహా ఇస్తాడు. అదేంటంటే దేవుడి నుంచి నిన్ను దూరం చేసే సలహా ఇప్పిస్తాడు అపవాది నీ భాగస్వామి చేత. And when you look closely, you will see the fingerprints of Satan. నువ్వు ఆ సలహాని నీ జీవిత భాగస్వామి నీకు ఇచ్చిన సలహాను నువ్వు గమనించినట్లయితే అందులో నువ్వు అపవాది వేలి ముద్రను చూడవచ్చు. And we have so many examples in the Bible and outside. బైబిల్లో కూడా బయట కూడా మనకు ఇటువంటి అనేకమైన ఉదాహరణలు మనకు దేవుడు చూపించి పెట్టాడు. One of the striking examples of Satan waiting for the opportune time is the story of Elijah. ఏలియా జీవితంలో మరి మనం చూసినట్లయితే అపవాది ఏ విధంగా కాచుకొని కూర్చున్నాడు మరి ఏలియాను శోధించడానికి అనేది ఒక మంచి వృత్తాంతంగా మనం చూడవచ్చు. In Mount Carmel, Elijah called on Elijah's life. మళ్ళీ ఏలియా జీవితంలో అది ఒక ఉన్నత శిఖరం లాంటిది ఆత్మీయంగా ఆయన జీవితంలో ఆయన సాధించిన సాఫల్యతలో. Then the very next day Jezebel sent a threat and Elijah ran for his life into the wilderness. మరి ఆ మరుసటి దినమే యెజబేలు ఆమె ఒక హెచ్చరిక పంపించింది, మరి నిన్ను చంపుతానని. ఆ మాటకి భయపడిపోయాడు ఏలియా.
Man who sent down fire, who called down fire from heaven, was suddenly feeling suicidal. మరి ఎప్పుడైతే మరి ఆ కర్మేలు పర్వతం మీద అగ్నిని కురిపించిన ఈ గొప్ప వ్యక్తి, అత్యున్నతమైన మరి ఆ ఆత్మీయ స్థితిలో ఉన్న ధీరుడిలాగా కనపడ్డ వ్యక్తి, యెజబెలు ఒక మాట పంపించగానే భయపడిపోయి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. How did it happen? ఎలా జరిగింది అది? Because Satan waited. ఎందుకంటే అపవాది మరి అవకాశం కోసం ఎదురు చూశాడు. He let Elijah have his moment of victory, but when the excitement faded, when the crowds were gone, when the prophet was alone and tired, that is when he struck. మరి ఒక గొప్ప విజయం సాధించిన తర్వాత, మనుషులందరూ వెళ్ళిపోయిన తర్వాత, ప్రవక్త ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది తన జడలు విప్పి ఆయన మీద దాడి చేశాడు. Was Satan successful? అప్పుడు అపవాది విజయం సాధించాడా దాంట్లో? He succeeded. Elijah collapsed under a tree and begged God that he should die. కాబట్టి అప్పుడు నిజంగా అపవాది ఏలియా మీద తను పైచేయి సాధించినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకనంటే ఆయన ఒక వృక్షం కింద కూర్చొని, ఇంత మట్టుకు చాలు ప్రభువా, నా ప్రాణం తీసుకో అని అడిగాడు దేవుణ్ణి. In 1 Kings 19:4. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో ఆ విషయం చూస్తాం. I had enough, Lord, take my life. ఇంత మట్టుకు చాలు ప్రభువా, నా ప్రాణం తీసుకో అని అడిగాడు. See, Satan studies your physical condition. He strikes you when you're tired, when you're unwell, when you're overworked, or when you're overwhelmed. కాబట్టి అపవాది ఎప్పుడు మన మీద దాడి చేయడానికి అవకాశం ఎంచుకుంటాడంటే, నువ్వు బాగా అలసిపోయిన సందర్భంలో, బాగా నువ్వు కృంగిపోతున్నట్టు అనిపిస్తున్న సందర్భంలో, ఒంటరిగా ఉన్న సందర్భంలో, లేదా ఒక విషయాన్ని గురించి బాగా ఉత్తేజితుడు అవుతున్న సందర్భంలో, ఆ విషయంలో ఆ అవకాశం కోసం అపవాది కనిపెట్టుకొని ఉంటాడు నీ మీద దాడి చేయడానికి. Also, Satan's opportune time can come when you're idle. You're not involved in any ministry, you're just idle. అంత మాత్రమే కాకుండా నువ్వు ఏ పరిచర్యలో లేకుండా, ఏ పని చేయకుండా నువ్వు ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు కూడా అపవాది నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. You see, the Bible tells us in David's life, when it was time for the kings to go to war, David stayed back in Jerusalem. మరి రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో మరి దావీదు జీవితంలో మనం చూసినట్లయితే, దావీదు యుద్ధానికి పోకుండా మరి ఆయన రాజసౌధంలో మరి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. 2 Samuel 11:1 onwards we see that. 2వ సమూయేలు గ్రంథం 11:1 నుంచి మనం ఆ విషయాలను చూస్తాం. You know what all happened. He committed sin with Bathsheba. He killed Uriah and so many things. ఆ విధంగా యుద్ధానికి వెళ్లాల్సిన దావీదు యుద్ధానికి వెళ్లకుండా ఖాళీగా ఆయన రాజమందిరంలో మరి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. బెత్షెబాతో పాపం చేయడం, ఆమె భర్తను అన్యాయంగా చంపేయడం, ఈ విషయాలన్నీ జరిగాయి దావీదు జీవితంలో. You see, David's fall did not begin with a decision to commit adultery. It began with an afternoon of idleness. మరి ఆయన దావీదు యొక్క పడిపోవడం లేదా పతనం అనేది, ఆత్మీయ స్థితిలో పడిపోవడం అనేది ఆయన వ్యభిచారం చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు జరగలేదు. ఆ విషయం ఆయన ఖాళీగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జరిగింది. In the palace, he had no battle to fight. He had no urgent purpose. He was idle. మరి ఆ రాజసౌధంలో మరి అందరూ యుద్ధానికి వెళ్తే, సైనికులు, సైన్యాధిపతులు, రాజులు, ఆయన కింద ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి వెళ్తే, ఆయన ఏం పని లేకుండా, తీరిక లేకుండా ఆయన ఉన్నాడు అక్కడ. You know, and Satan waited. He watched when David was unoccupied, purposeless, and that is the opportune time he took to attack him. మరి ఎటువంటి పని లేకుండా, మరి ఎటువంటి ఉద్దేశం లేకుండా, మరి తీరిగ్గా ఉన్నాడు ఆయన. ఆ సమయంలో అపవాది ఆయన మీద దాడి చేశాడు. Was Satan successful? అపవాది అందులో విజయం సాధించాడా? Great blessings of God got removed from him. గొప్ప ఆశీర్వాదాలు దావీదు జీవితం నుంచి తీసివేయబడ్డాయి ఆ ఒక్క సంఘటన ద్వారా. And the word of God said, the sword will never depart from your house. మరి వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, దావీదు ఇంటి మీదకి వచ్చిన కత్తి ఇంకా పోదు అని చెప్పాడు దేవుడు. You see, the wilderness experience running away from Saul brought out the best out of King David, but the palace and the comfort brought out the worst out of him. మరి సౌలు తరుముతున్నప్పుడు, ఆయన అరణ్యంలో పారిపోతా ఉన్నప్పుడు దావీదులోంచి శ్రేష్టమైన వ్యక్తి వచ్చాడు. కానీ రాజసౌధంలో ఉన్నప్పుడు, సౌకర్యాలు అనుభవిస్తున్నప్పుడు, విశ్రాంతిగా ఉన్నప్పుడు భయంకరమైన శాపాన్ని తన కుటుంబం మీదకి, తన మీదకి తెచ్చుకున్నాడు దావీదు. Idleness and comfort is one of Satan's favorite weapons. కాబట్టి ఖాళీగా ఉండడం, సౌకర్యవంతంగా ఉండడం అపవాది మరి ఇష్టపడే ఒక ఆయుధం మన మీద దాడి చేయడానికి. You don't study God's word, you're casual, not serious about coming to church. Those are the times Satan will attack you. You have to notice that.
కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం చదవకుండా ఉండడం, ప్రార్థన చేయకుండా ఉండడం, నిర్లక్ష్యంగా ఉండడం, మందిరానికి రాకుండా ఉండడం, ఖాళీగా ఉండడం లాంటివి నీ జీవితాల్లో అపవాది ఒక పెద్ద అవకాశంగా తీసుకొని నీ మీద దాడి చేస్తాడు. You're opening your door for Satan to attack. అపవాది దాడికి నువ్వు ద్వారాలు తెరుస్తున్నావు నువ్వే నీ జీవితంలో. Sometimes Satan's opportune time comes through your wrong friendships and partnerships. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు అపవాది దాడి నీ మీద నీ తప్పుడు స్నేహాల మూలంగా, నీ తప్పుడు మరి సంబంధాల మూలంగా నీ జీవితంలోకి వస్తాయి. జాగ్రత్త. Samson was the strongest man who ever lived. ఆ సంసోను జీవితంలో మనం చూసినట్లయితే సంసోను ఒక శక్తివంతుడైన బలవంతుడైన వ్యక్తి భూమి మీద జీవించిన వాళ్ళల్లో. No army could defeat him. ఎవడు కూడా ఏ సైన్యం వచ్చినా కూడా ఆయన్ని ఓడించలేరు. No rope could bind him. ఆయన్ను బంధించే తాడు లేదు ఈ ప్రపంచంలో. No enemy could overpower him. ఎవడు ఎదురుగా నిలబడి సంసోను మీద జయం పొందుకోలేడు. అటువంటి బలశాలి సంసోను. Satan didn't send an army, he sent a woman. మరి అటువంటి బలవంతుడైన సంసోను మీదకి సైన్యాన్ని పంపలేదు, అపవాది ఒక స్త్రీని పంపించాడు. And Delilah asked him the secret of his strength. ఆ దెలీలా మరి అడిగింది ఆయన్ని, నీ బలం ఎక్కడుందో చెప్పు అని అడిగింది. Not once, not twice, but day after day, day after day. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, పదే పదే ప్రతిరోజు ఆయన శోధించింది, అడిగింది, నీ బలం ఎక్కడుందో చెప్పు అని అడిగింది. She nagged him, she cried before him, she wore him out till the Bible says he was tired to death. Judges 16:16 says. మరి న్యాయాధిపతులు 16:16లో రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన ముందు నటించింది, మరి అన్ని ఒలకబోసింది, ఏడ్చింది, మరి ఆయన లాలన చేసింది, ఇంకా దీనికంటే చచ్చిపోవడమే మేలు అన్నట్టుగా సంసోన్ని ప్రేరేపించి మరి అడిగింది, ఆయన బలవంత పెట్టి అడిగింది, నీ శక్తి ఎక్కడుందో చెప్పని. That moment of emotional exhaustion, he told her everything. కాబట్టి ఆ సమయంలో ఆ భావోద్వేగమైన పీక్ స్టేజ్కి ఆయన చేరిన తర్వాత, ఆ ఉన్నత స్థితికి చేరిన తర్వాత ఇంకా ఆయన ఆపుకోలేకపోయాడు. ఆయన ఆ రహస్యాన్ని చెప్పాడు ఆమెకి ఎక్కడుందో బలం. Satan waited till he was too tired to guard himself. మరి తనను తాను కాపాడుకోలేని ఆ పరిస్థితికి తీసుకొని వచ్చేంత వరకు మరి అపవాది ఆ సమయం కొరకు ఎదురు చూసి సంసోను మీద దాడి చేశాడు అపవాది. How much of the blessings of God Samson lost in his life? మరి ఆ విధంగా చేయడం ద్వారా సంసోను ఎంత గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. No man in the Bible started with so much blessings and ended with so less. మరి సంసోను జీవితాన్ని మనం క్రోడీకరించి మనం చెప్పినట్లయితే, ఇంతగా ఆశీర్వాదకరమైన జననం ప్రారంభం కలిగిన వ్యక్తి, అంతగా అత్యల్పమైన ఆశీర్వాదాలతో ముగించబడిన వ్యక్తి సంసోను తప్ప మరొకటి లేరు బైబిల్లో. He had it all and he lost it all. అన్ని సమకూర్చుకున్నాడు, మొత్తాన్ని పోగొట్టుకున్నాడు తన జీవితంలో. Because he was not alert. ఎందుకనంటే ఆయన మెలకువగా లేడు. Satan is patient. మరి అపవాది ఆ విధంగా అవకాశం కోసం ఎదురు చూస్తాడు. In your life also, he will use the same person, the same relationship, the same emotional pressure day after day till you're worn out. కాబట్టి నువ్వు నీ చేతులు వదిలేసేటట్టుగా నీ జీవితంలో కూడా ఆ సంసోను ఏ విధంగా చేయి వదిలేశాడో అట్లా వదిలేసేటట్టుగా నీ జీవితంలో ఒకే వ్యక్తిని, ఒకే సంబంధాన్ని, ఒకే తప్పుడు ఆ సంబంధాన్ని దేవుడు నీ జీవితంలో ఉపయోగించుకొని పదే పదే నీ మీద ఒత్తిడి తీసుకొని వస్తాడు. Persistent emotional pressure from someone who is close to us is one of Satan's most effective weapons. మరి అపవాది మన మీద దాడి చేసే ఒక శక్తివంతమైన ఆయుధం ఏంటంటే, మనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళు పదే ఒక విషయం గురించి మనల్ని మనల్ని గుచ్చడం, పదే దాని విషయాలు మాట్లాడడం, ఆ విధంగా అపవాది మనల్ని శోధిస్తాడు ఆ జీవిత భాగస్వామి ద్వారా, దగ్గర ఉన్న సంబంధం ద్వారా. You must learn to recognize this fingerprint of the enemy. దాని మీద అపవాది వేలి ముద్రను నువ్వు గుర్తించగలిగేటట్టుగా నువ్వు వివేకం కలిగి ఉండాలి. When someone pushes you into something, ask, have you prayed about it? మరి ఎవరైనా ఏ విషయం గురించి అయినా నీ మీద ఒత్తిడి చేస్తా ఉంటే నువ్వు అడుగు, నువ్వు దీని గురించి ప్రార్థన చేసావా, ఎందుకు ఒత్తిడి చేస్తున్నావు? Is God actually asking you to keep away, or is he asking you is he telling you that he will give you strength to handle it? మరి ఆ విధంగా దేవుడు ఈ విషయాన్ని నువ్వు సంభాళించుకోవడానికి కావాల్సిన శక్తిని దేవుడు ఇస్తాడు అనే నిశ్చయత నీకుందా? నువ్వు ఈ విషయం గురించి ప్రార్థించావా అని నువ్వు అడుగు. You must guard yourself, otherwise you will go far away from God's blessing, far away from God's will.
కాబట్టి మనము మనల్ని కాపాడుకోవాలి, లేకపోతే మనము దేవుడి ఆశీర్వాదాలకు దూరం అయిపోతాం, మరి దేవుడి కృపకి మనం దూరం అయిపోతాం. The very reason why God blessed you, you will remove that from your life. ఏ విషయాన్ని గురించి అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడో అది నీ జీవితంలో నుంచి పోగొట్టుకుంటావు, కోల్పోతావు. Sometimes Satan's opportune time comes when you think that you're close to God. It's a form of pride, spiritual pride. మరి మరికొన్నిసార్లు అపవాది మన మీద ఎప్పుడు దాడి చేస్తాడంటే, నేను చాలా దేవునికి దగ్గరగా ఉన్నాను, నాకు అన్ని తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన నాకు తెలుసు, అన్ని తెలుసు అనే ఆత్మీయ గర్వం ఉన్నప్పుడు కూడా అపవాది ఆ విషయాన్ని మన మీద వాడుకుంటాడు ఒక ఆయుధంగా. In Matthew 26:24, the Lord Jesus told Peter plainly, before the rooster crows, you will disown me 3 times. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో 34వ వచనంలో పేతురుతో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, పేతురు, నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్తావు, ఆ తర్వాత కోడి కూస్తుంది, కోడి కూయక మునుపు నువ్వు నన్ను ముమ్మారు ఎరగనని చెప్తావు అని చెప్పాడు యేసు ప్రభు వారు. And Peter did not believe it. పేతురు దాన్ని నమ్మలేదు. After all, he walked on water, right? నేను నీళ్ళ మీద నడిచా కదా యేసు ప్రభుతో పాటు అని అనుకున్నాడు. He declared the Lord Jesus to be the Son of the living God. మరి నువ్వు జీవం గల దేవుడి కుమారుడు అని చెప్పినవాడు పేతురు. And he even believed that he is willing to die for the Lord. మరి నేను యేసు ప్రభు కోసం అవసరమైతే నా ప్రాణం పెడతానని కూడా మరి నమ్మినవాడు పేతురు. After a few hours, మరి యేసు ప్రభు వారు ఆ మాట చెప్పిన కొన్ని గంటల తర్వాత Peter denied the Lord 3 times, just as the Lord told. యేసు ప్రభు ఎలా చెప్పాడో, యేసు ప్రభు చెప్పిన ఏ మాట తప్పిపోలేదు, పేతురుతో చెప్పిన ఆ మాట కూడా తప్పిపోలేదు. 3 సార్లు యేసు ప్రభు ఎవరో ఎరుగనని మరి ముమ్మారు పలికాడు. How did Satan wait for him? అపవాది ఆయన కొరకు ఎలా ఎదురు చూశాడు? He waited for the most painful night in Peter's life. మరి పేతురు జీవితంలో అత్యంత బాధాకరమైన రాత్రి కొరకు మరి ఎదురు చూశాడు అపవాది. He waited for the most disorienting night in Peter's life. పేతురు జీవితంలో గతి తప్పి ప్రవర్తించే ఆ రోజు కోసం, ఆ రాత్రి కోసం అపవాది ఎదురు చూశాడు. He waited till Peter was confused, he was frightened and away from the other disciples. మరి ఆయన గందరగోళానికి గురైన పరిస్థితుల కొరకు ఎదురు చూశాడు, శిష్యులకు దూరంగా ఉన్న పరిస్థితి కొరకు ఎదురు చూశాడు అపవాది. And there he struck. అక్కడ ఎదురు చూసి పేతురుని ఒంటరివాణ్ణి చేసి అక్కడ పేతురు మీద దాడి చేశాడు. I was hearing a testimony of a young man. నేను ఒక యవనస్తుడి మరి సాక్ష్యాన్ని గురించి విన్నాను. He accepted the Lord, he gave his life to the Lord Jesus Christ as a teenager. He was active in church and he had a reputation of being a faithful believer. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. మరి ఆయన ఒక నమ్మకమైన విశ్వాసిగా సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. He went to the college. He was strong in faith. The first year went away, the second year went away. మరి ఆయన బలమైన విశ్వాసిగా ఉన్నాడు. కళాశాలకు చదువుకు వెళ్ళాడు. మొదటి సంవత్సరం పూర్తి అయిపోయింది, రెండో సంవత్సరం పూర్తయింది. When the examinations were over, the pressure of studying lifted. మరి పరీక్షలు అయిపోయిన తర్వాత చదవాలనే ఒత్తిడి నుంచి విడిపించబడ్డాడు. He had a summer holiday. He had money in his pocket. He had old friends calling him to come with them, and he had nothing in his mind occupying him. మరి ఆ పరీక్షలు అంతా కష్టపడి చదివాడు కాబట్టి మరి ఆయన మనసు విశ్రాంతిని కోరుకుంటా ఉంది. ఆయన దగ్గర డబ్బు ఉంది. మరి పాత స్నేహితులు ఆయన్ను ఫోన్లు చేసి పిలుస్తా ఉన్నారు, పలానా చోటికి రా, మనం కలుద్దాం. And he shared this later on. He said, I have been so disciplined, I thought I deserve a break. మరి నేను చాలా క్రమశిక్షణ కలిగిన వాడిని కాబట్టి నేను ఒక విరామం కోరుకుంటున్నాను అనే విషయాన్ని ఆయన చెప్పాడు సాక్ష్యంలో. He went into the wrong things and one compromise led to another compromise. And when he came back from the holidays, he was not the same person. He was unrecognizable. మరి ఆ విధంగా విరామం కోరుకున్న పరిస్థితుల్లో తను మరి ఒక విషయంలో రాజీ పడబోయి అనేక విషయాల్లో రాజీ పడ్డాడు. మరి ఏ విధంగా అయితే మరి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి కళాశాల నుంచి వెళ్ళాడో అదే సాక్ష్యంతో తిరిగి మళ్ళా కళాశాలకు రాలేకపోయాడు. Satan did not tempt him during the difficult exam season. He waited for the holiday. He waited for the time of idleness. He waited for the pride to come out that I am okay. కాబట్టి అపవాది మరి పరీక్షల కొరకు బాగా సిద్ధపడుతున్నప్పుడు, కళాశాలలో తనను తాను చక్కగా మరి నిర్వహించుకుంటున్నప్పుడు ఆ విషయాన్ని దాన్ని అవకాశంగా తీసుకోలేదు. కానీ ఆయన విశ్రాంతి తీసుకోవాలని కోరుకున్నప్పుడు
మరి నేనంత బాగా ఉన్నాను ఆత్మీయంగానే ఒక గర్వం ఆ పరిస్థితికి తను వచ్చినప్పుడు ఆ విషయాన్ని అపవాది దాన్ని ఒక సమయంగా ఎంచుకున్నాడు. By the grace of God, he could come back, and this is his testimony. Later on, he said, Satan caught me in that moment of pride when I thought I could handle on my own. కాబట్టి ఆయన దేవుని మహాకృప ద్వారా దేవుడు ఆయన పునరుద్ధరించాడు, తిరిగి తన ఆత్మీయ స్థితిని నిలబెట్టాడు. కానీ ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను సంభాళించుకోగలను, నేను నా జీవితాన్ని నేను నిర్వహించుకోగలను అనుకున్న ఆత్మీయ గర్వం పరిస్థితుల్లో అపవాది నన్ను పడేశాడు అని చెప్పాడు. Sometimes Satan's opportune time comes when we grow older. As you grow older and older, when you're a senior believer, you begin to depend on people and your resources more than God. మరి ఇంకొన్నిసార్లు మన జీవితాల అపవాది మనల్ని ఎప్పుడు శోధించే అవకాశం కోసం ఎదురు చూస్తాడంటే, మనం ఆత్మీయంగా మరి మన ఆత్మీయ వయసు పెరుగుతున్నప్పుడు, మనం దేవుడి మీద ఆధారపడకుండా మనకు సహాయం చేసే వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు, వాళ్ళ మీద మనం ఆధారపడుతున్నప్పుడు దాన్ని కూడా అపవాది అవకాశంగా తీసుకుంటాడు. You were on fire for the Lord when you were younger, but suddenly you stop depending on God. You're depending on your resources, your people. కాబట్టి నువ్వు యవన ప్రాయంలో ఎలా మండావో దేవుని కొరకు, ఆ మంట చల్లారిపోతుంది వయసు మీద పడే కొద్దీ, అనుభవం వచ్చే కొద్దీ. అప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావు. యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని కొరకు మండావో, దేవుని మీద ఆధారపడ్డావో, అలా మండకుండా ఆధారపడకుండా మనుషుల మీద, నీ చుట్టూ ఉన్న వనరుల మీద, పోగేసుకున్న వనరుల మీద నువ్వు ఆధారపడడం ప్రారంభిస్తావు. ఆ సమయాన్ని అపవాది ఉపయోగించుకుంటాడు. ఇన్ఫాక్ట్ మెనీ ఫ్యామిలీస్ ఆఫ్ believers who passed away, they report this, in the final days of final hours, there is a spiritual attack. మరి చాలా మంది విశ్వాసుల మరి కుటుంబాల్లోంచి చెప్పబడిన విషయం ఏంటంటే, వారు జీవితంలో చరమాంకంలో ఉన్నప్పుడు, అంటే ఇంకా కొన్ని రోజులు చనిపోతారు లేదా కొన్ని సంవత్సరాలు చనిపోతారు అన్నప్పుడు, అప్పుడు వారి మీద దాడి జరిగింది, అప్పుడు వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్ళారు అని చెప్తారు సాక్ష్యం. Because Satan knows his time is short. The soul is about to enter eternity. He knows. మరి ఎందుకనంటే అపవాది ఆ సమయాన్ని కూడా ఎందుకు ఉపయోగించుకుంటాడంటే, ఈ ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళిపోవడానికి కొద్ది సమయమే ఉంది కాబట్టి, ఈ సమయంలో మళ్ళా దాడి చేయాలి ఆయన మీద అని అటువంటి సమయాన్ని ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. He can attack you through confusion, through fear, through doubt. గందరగోళము, అనుమానము, మరి నిన్ను తికమక పెట్టడం ద్వారా కూడా నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. All sins that God has already forgiven you, it comes fresh in your mind. మరి దేవుడు ఎప్పుడో నీ పాత పాపాలు క్షమించుంటాడు, ఆటను మళ్ళీ గుర్తు చేస్తాడు అపవాది నీకు. That is why we must always pray for the dying. We must speak the word of God to them. We must speak the promises of God to them. You must not leave them alone. Don't leave them alone. కాబట్టి అటువంటి మరి మరణ పడకల మీద ఉన్నప్పుడు లేదా అటువంటి ఉన్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టకుండా మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే, మనకు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, దేవుని వాగ్దానాలను పదే పదే వాళ్ళ ముందు ఉచ్చరించాలి, వారికి వినిపించాలి. Because the enemy fights till the last moment. ఎందుకంటే శత్రువు ఆఖరి ఊపిరి అయిపోయేంత వరకు కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. We must recognize these times. ఈ సమయాల్ని మనము గుర్తించగలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. Sometimes like Elijah, after great physical victories, the attack will come. మరి కొన్నిసార్లు ఏలియా జీవితంలో గొప్ప విజయం పొందుకున్న తర్వాత రావచ్చు అపవాది దాడి. Sometimes in times of your weakness and tiredness, the attack can come. కొన్నిసార్లు బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి అలసిపోయినప్పుడు నీ మీద అపవాది దాడి చేయొచ్చు. Sometimes in seasons of idleness, the attack can come. కొన్నిసార్లు మనము ఏమి చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు అపవాది దాడి మన మీద జరగవచ్చు. Sometimes through your closest relationships, the attack can come. మరి మన దగ్గరి బంధువుల ద్వారా, మన దగ్గరి సంబంధ బాంధవ్యాల జీవిత భాగస్వాముల ద్వారా మన మీద దాడి జరగవచ్చు. Sometimes at the very end it can come. కొన్నిసార్లు మన జీవిత చరమాంకంలో, ఇక మనం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్న పరిస్థితుల్లో, ఆ సమయాల్లో కూడా మన మీద దాడి జరగవచ్చు. So the good news is, అయితే ఒక మంచి శుభవార్త ఏంటంటే, every single one can be overcome in the Lord Jesus Christ. యేసు ప్రభువులో ప్రతి ఒక్కరం కూడా మనం అన్ని విషయాల్లో మనము అధిగమించవచ్చు, జయించవచ్చు అపవాదిని. We can overcome because he overcome, and in him we are overcome. ఎందుకు మనం అపవాదిని జయిస్తాము అని అంటే, అపవాది శక్తులను జయిస్తామంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపవాది మీద జయం పొందుకున్నాడు. యేసు ప్రభువులో కూడా మనం అపవాది మీద జయం పొందుకుంటాం. He is our example to imitate. ఆయనను మనము అనుకరించాలి. The Lord Jesus never yielded even once. యేసు ప్రభు వారు ఒక్కసారి కూడా అపవాది శోధనలో పడిపోలేదు. Three things we see about the Lord Jesus Christ, and this is what we should imitate in our life. యేసు ప్రభు వారి జీవితంలో 3 విషయాలు మనం చూస్తున్నాము అపవాది శోధనను ఎదుర్కోవడంలో.
మనం కూడా వాటిని అనుకరిద్దాం. First, the Lord Jesus ministered in the Holy Spirit. That మొట్టమొదటి means he learned to walk in the Spirit. మొట్టమొదటిది ఏంటంటే అపవాదిని ఆయన 100% ఎలా ఎదుర్కొన్నాడు అని అంటే, అపవాది శోధనలు ఎదుర్కొన్నాడంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మలో నడిచాడు. పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్నాడు ఎప్పుడు. He didn't fight on his human strength. ఆయన సొంత బలం చేత, మరి ఆయన మానవ పరంగా వచ్చే ఆయన సొంత శరీర బలం చేత ఆయన పోరాడలేదు అపవాదితో. He faced the temptation of the devil in the power, the Spirit of God. మరి యేసుక్రీస్తు ప్రభు వారి మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మరి అపవాదిని ఎదుర్కొన్నాడు. అపవాది మీద మరి పోరాడాడు యేసు ప్రభు. Therefore, he could differentiate who are being used by Satan. He may be the closest person in your life. కాబట్టి తనకు దగ్గరగా ఉన్న పేతురు తనను శోధించడానికి ప్రయత్నించినప్పుడు కూడా అపవాది అనే విషయాన్ని గ్రహించగలిగాడు. ఎలా గ్రహించగలిగాడంటే అది కేవలం పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. We must also walk in the Spirit. Bible says walk in the Spirit. That means we have a dependence on God in everything. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోనుడి అని బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. దాని అర్థం ఏంటంటే ప్రతి విషయంలో మనం దేవుడి మీద ఆధారపడాలి. Pray about it. Keep praying. Any situation comes, pray about it. ఏ యొక్క మరి సంఘటన మీకు ఎదురైనా, ఏ యొక్క పరిస్థితులు ఎదురైనా ఆ విషయం గురించి ప్రార్థన చేయండి. The second, the Lord Jesus knew God's word. రెండవది, ఆయన శోధనను ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే ఆయనకు యేసు ప్రభు వారికి దేవుని వాక్యం సంపూర్ణంగా తెలుసు. He's telling us, you must know God's word. కాబట్టి ఆయన మనకు చెప్తున్న మాట ఏంటంటే మనం కూడా శోధనను జయించాలంటే మనకు దేవుని వాక్యం తెలిసి ఉండాలి. You know, he quoted God's word. ఆయన దేవుడి వాక్యాన్ని ప్రతిసారి మనం శోధించబడినప్పుడు, మరి ఆ 40 దినాలు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన 3 సార్లు అపవాది చేత శోధించబడ్డప్పుడు అపవాది శోధన ఎలా ఎదుర్కొన్నాడు యేసు ప్రభు అంటే వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, వాక్యాన్ని చెప్పడం ద్వారా అపవాది యొక్క శోధనను ఎదుర్కొన్నాడు. Satan will also quote God's word, but you must be able to quote God's word in the right context for the right purpose. అపవాది కూడా దేవుడి వాక్యాన్నే వాడుకున్నాడు యేసు ప్రభు వారిని శోధించడానికి. కానీ ఆ సందర్భోచితంగా మరి ఏ విషయం గురించి ఏ మాటలు వాడాలనే ఆ వివేచనతో యేసు ప్రభు వారు వాడాడు దేవుని వాక్యాన్ని. ఆ విధంగా మనం వాడాలి. In the initial days of your Christian walk, you may not be good in understanding scriptures, but if you are a believer who's even 5 years in the Lord, you must be good in scripture. That means you must read scripture every day and understand scripture. కాబట్టి ఒకవేళ నువ్వు నూతనంగా రక్షించబడిన విశ్వాసి అయితే దేవుని వాక్యం నీకు అర్థం కాలేదు, లేదా దేవుని వాక్యము నువ్వు అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నావు అని అనుకోవచ్చు. కానీ 5 సంవత్సరాలు అయితే చాలు. నువ్వు రక్షించబడి 5 సంవత్సరాలు అయితే నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యం చదివితే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఎలా వాడాలో, ఎలా ఉపయోగించుకోవాలో నీకు ఖచ్చితంగా అవగాహన వస్తుంది. The third, the Lord Jesus he depended on his Father's will. He didn't do anything impulsively, what he feels like doing. He followed the Father's will completely. మూడో విషయాన్ని యేసు ప్రభు వారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన సంపూర్ణంగా తండ్రి చిత్తాన్ని మాత్రమే చేశాడు. తన సొంత చిత్తాన్ని చేయడానికి ఎప్పుడు తొందరపడలేదు. That's why Satan's attack was always to try to make him step out of the Father's will. అందువల్ల అపవాది ఎప్పుడు యేసు ప్రభు వారిని శోధించినప్పుడల్లా అపవాది ప్రయత్నం చేసింది ఏంటంటే తండ్రి చిత్తంలోంచి యేసు ప్రభు బయట అడుగు వేయాలని ప్రయత్నం చేశాడు. And he conquered every temptation because of that. And he is our example for us. కాబట్టి తండ్రి చిత్తంలోనే ఉండేటట్టుగా చూసుకున్నాడు కాబట్టి అపవాది శోధనలు యేసు ప్రభు వారు జయించగలిగాడు. ఇది మనము యేసు ప్రభు వారి జీవితంలో అనుకరించాలి. You know, Satan will attack you. He is waiting for an opportune time in your life. కాబట్టి అపవాది కూడా అనుకూల సమయం కొరకు నీ జీవితంలో నిన్ను పడేయడానికి, నిన్ను శోధించడానికి, నీ మీద దాడి చేయడానికి ఎదురు చూస్తున్నాడు. Waiting for you when your guard is down, when you are feeling weak or you are in a difficult relationship. నువ్వు కష్టతరమైన సంబంధంలో ఉన్నప్పుడు, లేదా నువ్వు నీ ఆయుధాలను పక్కన పడేసినప్పుడు నువ్వు నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. Whatever your situation, remember, never neglect prayer or reading of scripture. నీ పరిస్థితి ఏదైనా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేయడం మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఏ రోజు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. Many people, when they go through trouble, the first thing they'll stop is reading the Bible. చాలా మంది తమ జీవితాన్ని they stop is the quiet time. మరి చాలా మంది తమ జీవితాల్లో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే బైబిల్ చదవడం మానేస్తారు. అంటే మౌన ధ్యాన సమయాన్ని మానేస్తారు. You see, understand, if you bypass prayer and scripture, it cannot be for your good. Remember that. నువ్వు దేవుడి వాక్యాన్ని, బైబిల్ వాక్యాన్ని, ప్రార్థన పక్కన పెడితే అది ఎంత మాత్రం నీకు మంచి చేయదు, నీకు క్షేమం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. When you bypass prayer and scripture, you're automatically
putting yourself in dangerous ground. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనని దేవుని వాక్యాన్ని పక్కన పెడతావో నిన్ను నీవే ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెడుతున్నావు. Dangerous ground means in this ground you don't gain, you only get damaged more and more. You only walk out of God's blessings more and more. ప్రమాదకరమైన స్థలము అంటే ఏమిటనంటే అక్కడ నీకే ఆశీర్వాదం ఉండదు, నిన్ను నువ్వే నీ మీద దాడి చేయడానికి నిన్ను నువ్వే నువ్వు సిద్ధపరచుకుంటున్నావు అని లెక్క. Because on this ground you're playing into the hands of Satan, who's waiting, he's waiting for an opportune moment. కాబట్టి అపవాది నీ కొరకు కాచుకొని కూర్చున్నాడు. నువ్వే అపవాదికి నువ్వు అప్పగించుకుంటావు ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా. Understand, in God's will is a peace. కాబట్టి దేవుని చిత్తంలోనే మనకు సమాధానం ఉంది. If the Lord Jesus is in you, he will give you the wisdom to recognize Satan and overcome Satan. యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉంటే మరి అపవాది కుయుక్తుల్ని మరి నువ్వు గ్రహించడానికి, వివేచించడానికి, దాని మీద జయం పొందుకోవడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. In other words, even though Satan waits for an opportune time, all who are in the Lord will be protected by the Lord. కాబట్టి అపవాది అవకాశాల కోసం కాచుకుని ఉన్నప్పటికీ కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో ఉంటారో అటువంటి వాళ్ళను అపవాది దాడుల నుంచి యేసు ప్రభు కాపాడతాడు ముమ్మాటికి. That is why we must always advice you get. Think, does the God want me to do this? కాబట్టి ఒక సలహా నీకు వచ్చినప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో అయినా సరే ఇది దేవుడు నన్ను చేయాలని కోరుకుంటున్నాడా లేదా అని అడగాలి. You must seek God's will always. దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనం మన జీవితాల్లో ఉండాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ దాసుని ద్వారా మా వినికిడిలోనికి తీసుకుని వచ్చిన నీ హెచ్చరిక మాటలను బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభువా, మరి పేతురు చెప్పినట్టుగా అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడని ఈ వాక్యంలో రాయబడింది. అపవాది మరి మా జీవితాల్లో అవకాశాల కొరకు మమ్మల్ని శోధించడానికి ఆయన చూస్తూ ఉంటాడనే విషయాన్ని, ఆ విషయం మేము ఎరుక కలిగి మెలకుగా ఉండాలనే విషయాన్ని మీరు మా జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఏ సందర్భాల్లో అపవాది మా మీద దాడి చేస్తాడో అనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది శోధనని 100% సంపూర్ణంగా ఆయన్ను ఎదిరించాడు, జయించాడు ప్రభువా. యేసు ప్రభు వారే మాకు మాదిరి. ఈ విషయంలో యేసు ప్రభు వారిని అనుకరించాలనే విషయాన్ని కూడా మీరు మాకు గుర్తు చేసినారు. అవునైనా మేము ఎల్లప్పుడూ ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా ఉండడానికి సహాయం చేయండి. మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చ్ లో ఉన్న మేమందరము ఆ వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించడానికి ప్రభువా, మరి అపవాదిని పారద్రోలడానికి మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అంతే మాత్రమే కాదు, ప్రతి విషయంలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి తలంపులో, మరి ప్రతి పరిస్థితుల్లో తండ్రి, ప్రతి మలుపులో మా జీవితాల్లో ప్రభువా మేము తండ్రి చిత్తాన్ని మాత్రమే చేసేవారంగా ఉండడానికి, తండ్రి చిత్తం నుంచి బయటకి రాకుండా మిమ్మల్ని మేము కాచుకోవడానికి, ఆ విధంగా బయటకు వస్తే ప్రభా అపవాదికి మేము ఆహారం అవుతామనే విషయాన్ని ప్రభా, మరి అపవాది చేత మేము శోధించబడతాము, మేము ఓడిపోతామనే విషయాన్ని ప్రభా మీరు మాకు గుర్తు చేసినారు. తద్వారా మేము మా జీవితాల్లో ఎన్నో కోల్పోతాం, ఆశీర్వాదాలు కోల్పోతాం అనే విషయాన్ని కూడా మీరు మాకు గుర్తు చేసినారు. కాబట్టి మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ లో ఉన్న విశ్వాసులంగా మేమందరము ఏ రోజు కూడా వాక్యాన్ని చదవకుండా ఉండకుండా ప్రభా, మరి ప్రార్థన చేయకుండా ఉండకుండా వాక్యానికి ప్రార్థనకి మేము ప్రాధాన్యత ఇచ్చేవారంగా, అవి మా జీవితాల్లో ఎప్పుడు మేము కలిగి ఉండి మేము అపవాదిని జయించే వారంగా మేమందరం ఉండడానికి కృప చూపించమని అడుగుతూ, క్రీస్తులో మాకు అనుగ్రహించిన, అపవాది మీద మాకు అనుగ్రహించిన గొప్ప జయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇక్కడున్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దీవించమని ప్రభా, మేమందరం మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి, ఎవరము మేము పరలోకము నిత్య జీవం మిస్ అవ్వకుండా మేమందరం ఉండడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be majesty, power, glory, majesty, power and authority
through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen.